పరిశోధించుట అనే అంశముల గురించి ధ్యానం చేసుకుందాం. దేవుడు పరిశోధించుట అందరనండి. చదువుకున్న పిల్లలకి పరీక్ష ఉంటుంది. గతంలో ఇంటర్ పరీక్షలు అయిపోయాయి, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు మొదలవుతున్నాయి మాకు. ఇట్లా పరీక్ష పాస్ అయితేనే వచ్చే సంవత్సరం పై తరగతికి పోవడానికి కుదురుతుంది. ఓకేనా? అలాగే దేవుని బిడ్డలైన మనం ఒక స్థాయిలో నుంచి ఇంకో స్థాయిలోకి పోవడానికి మధ్యలో ఒక చిన్న పరీక్ష ఉంటుంది. ఒక చిన్న పరీక్ష. ఈ పరీక్ష మనం పాస్ అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంది పరీక్ష. అందరికీ ఒకటే ఉండదు. రకరకాల చదువులు ఉన్నట్టు విశ్వాసులైనటువంటి మనుషులుగా పుట్టిన మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన, ఒక్కొక్క పరీక్ష పెట్టబడుతుంది. యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక పరీక్ష ఉండదు. వాళ్ళు సెల్ ఫోన్ని జయించాలి, ప్రేమను జయించాలి, వాళ్ళకు ఒక పరీక్ష యవనస్తులకి. అలాగే భార్యాభర్తలుగా ఉన్న వారికి భర్త సరిగా ఉండడం, అతన్ని జయించాలి. లేకపోతే పిల్లలు సరిగా ఉండరు, అదొక పరీక్ష. ఆ పరీక్ష పాస్ అవ్వాలి. కొంతమందికి ఆర్థికపరమైన పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థికపరమైన పరీక్షలు అంటే డబ్బు సమస్య. ఎంత కష్టపడినా అబ్బే మిగులుతుంది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది కదా. ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో కృపదల ఇలా ఉంటుంది. ఎంత కష్టపడినా డబ్బులకి తడుక్కోవాల్సి వస్తుందంటే ఇబ్బంది. భార్య కూడా ఒక దశలో మండుతున్న అగ్ని పర్వతంలాగా మారిపోతుంది. ఏదే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు చిన్న చెవులకు లేవు, మెడలో ఒక తాడు లేదు, ఒక గోజు లేదు, అవన్నీ లేకపోయినాయి. ఈ అప్పులేంటి, ఒక వస్తువు లేదు, సరైన ఇల్లు లేదు, ఏంటి బాధలు అని భార్య కూడా ఒక్కోసారి మండుతున్న అగ్ని పర్వతం బ్లాస్ట్ అయిన పగిలిపోయినట్టుగా పగులుతూ ఉంటుంది. అప్పుడే మగవాడు సమయంలో కలిగి ఉండాలి. భరిస్తారు. ఆడవాళ్ళు భరిస్తారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఓర్చుకుంటారు. ఇకనే మారుతుంది, ఇంకనే పరిస్థితి మారుతుందని అనుకుంటారు. భర్త మనం మాట్లాడితే ఎక్కడ బాధపడతాడో అని చెప్పి నోటి మీదకి వచ్చిన మాటలు కూడా అణుచుకుంటుంటారు. కానీ ఒక్కో దశలో అగ్నిపర్వతం పేలినట్టు పేలుంది. అన్ని ఓర్చుకున్నారుగా, చాలా ఓర్చుకున్నారుగా భార్యలు, చాలా కష్టపడుతున్నారుగా భార్యలు, భరించారుగా బాధలు. ఒక్కోసారి తొందరపడినప్పుడు భర్త ఇక్కడ మౌనంగా ఉండాలి. బాధపడటం కాదు, ఆలోచించాలి. బాధపడటం కాదు, కృంగిపోవటం కాదు. భార్య మాట్లాడిన దానిలో ఎంత న్యాయం ఉందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది భార్యలకు చెప్పరు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు. కొంతమంది స్త్రీలు కొంత అజ్ఞానంగా ఉంటారు, ఏం పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి వారితో ఇబ్బంది లేదు. కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉండి, ఆలోచించగలిగి మంచి నిర్ణయాలు తీసుకోగలిగిన భార్య కనుక నీకుంటే ఆ భార్య మాటలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ భార్య మాటలు కనుక నువ్వు తీసుకోకపోతే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నా అనుభవంలో
నేను చాలా మందిని చూశాను. ఆడబోతురే కదా, ఆమె చెప్పేది ఏంటి, ఆమె చెప్తే నేను వినేదేంటి, అవి నేను పాటిస్తే ఒకవేళ నన్ను తక్కువగా చూస్తుందేమో అనుకుంటారు. ఆవిడ చెప్పింది నువ్వు పాటిస్తే నిన్ను గొప్పగా చూస్తుంది. ఆవిడ నిన్ను ఒక మహారాజులుగా చూసుకుంటుంది, నిన్ను ఒక మంచి వ్యక్తిగా తను భావిస్తుంది, చెడ్డగా తక్కువగా అనుకోదు. ఈ ఆలోచన పురుషుడు మార్చుకోవాలి, ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. భార్య మాటకు విలువివ్వాలి. ఏం చేయాలి? భార్య మాటకు విలువివ్వాలి. ఒకసారి ప్రబలికకు ఒక సంబంధాన్ని చూశాను, ఏం చేయకు ఒక సంబంధం చూశాను. నా భార్య వచ్చి అన్నది, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా నేనంతా మాట్లాడేశాను, ఆ అబ్బాయి కూడా చెప్పేశాను, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను, డేట్ ఒక్కటే పెడతాను, చెప్తాలే అన్నా. సరే సార్ అన్నాడు. నా భార్యకి చెప్పాను. నా భార్య వచ్చి అన్నది, ఒక వారం రోజుల తర్వాత వచ్చి అన్నది, ఈ సంబంధం వద్దు, ఈ సంబంధం వద్దు, విరమించుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పేశానమ్మా. అయినా పర్వాలేదు, పిల్లల జీవితం ముఖ్యం, మీరు ఈ సంబంధాన్ని రద్దు చేయండి అన్నది. ఆ మాట నాకు కొంచెం బాధగా అనిపించుండొచ్చు. మాకు అప్పటికే పెళ్ళై మరి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నాకు ఎప్పుడు ఆమె నేను తీసుకున్న నిర్ణయానికి ఆమె అడ్డం చెప్పలే, ఎదురు చెప్పలే. మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని ఎప్పుడు అడగలేదు. మొట్టమొదటిసారి చెప్పింది అంటే నేను దాన్ని ఎలా తీసుకున్నానంటే, దేవుడే నా భార్యలో ఉండి మాట్లాడుతున్నాడు అని నేను తీసుకొని, ఓకే నేనే ప్రార్థన చేసి ఈ విషయాన్ని ఆ వ్యక్తితో చెప్తాను అని చెప్పి ఆమెను పంపించాను నా గదిలో నుంచి. అంతే తప్ప నేను సేవకుడిని, నేను సంపాదించేవాడిని, నాకు ఉద్యోగం ఉంది, నాకు అన్నీ తెలుసు అని నేను కనుక అనుకుంటే బిడ్డ జీవితం ఇబ్బంది పడేదేమో. కాబట్టి ఎంత చదువుకొని, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత సేవ చేస్తున్నా, అనేక మందికి సలహా చెప్పే స్థాయిలో దేవుడు నన్ను ఉంచినప్పటికీ ఏమీ చదువుకొని ఏమీ పట్టించుకొని నా భార్య ఒక మాట చెప్తే నేను దాన్ని తీసుకున్నా. కాబట్టి భార్యని కూరలో కరివేపాకులాగా తీసేయమంటాడు. కూరలో కరివేపాకు తాలింపు కావాలి, అంత అయిపోయిన తర్వాత ఆకు తీసి పక్కన పెడతారు. మీకు మాట చెప్పనా, కరివేపాకు ఎంత తింటే అంత ఆరోగ్యం. అలాగే భార్యని కరివేపాకులాగా తీసేస్తే నీకు నష్టం, మీ అందరికీ నష్టం. జాగ్రత్త. ఈ రోజు నుంచైనా సరే భార్యల్ని గౌరవించండి, భార్యల మాటలను తీసుకోండి. భార్యలకు కూడా హృదయం ఉంది. భార్యలకు ఏముంది? వాళ్ళు కూడా హృదయం ఉంది. భార్యలు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి వాళ్ళకి ఒక మనస్సు ఉంది. కాబట్టి వాటిని మీరు తెలుసుకోండి, వాటిని గౌరవించండి, వాటిని గౌరవించాలి. అర్థమైందా? అంతేగాని ఒక చెట్టులాగా, ఒక కట్టుబడి కొట్టేసిన ఒక పశువులాగా చూస్తే మీ కుటుంబ జీవితము సంతోషంగా ఆరోగ్యంగా ఉండదు. మీలో చాలా మంది భార్య ఒంటో బాగోపోతే టాబ్లెట్ కొనొచ్చు, వైద్యం మంచి ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయించుండొచ్చు. కానీ ఆ బాగోని భార్యని నీ దగ్గరకు తీసుకుని కత్తి చేయి వేసి కాళ్ళు సరిచేస్తాను, తల సరిచేస్తాను, చేతి సరిచేస్తాను ఉండు. టాబ్లెట్ కంటే ఎక్కువగా అది ఆ శరీరానికి పనిచేస్తుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పురుషులారా, మీ భార్యల విషయంలో మీరు చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్న
ఉన్నారని అందుకేమో దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు. కాబట్టి భార్యల దగ్గరకు తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోండి, వాళ్ళు చెప్పే సలహా పాటించండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు చాలా బాగా సలహాలు ఇస్తారు, భర్తను పట్టించుకోరు, విన్నట్టు ఉంటారు కానీ పట్టించుకోరు. దెబ్బ తిన్న తర్వాత నువ్వు చెప్పిందే నిజం అంటారు, నువ్వు చెప్పిందే నిజమైంది, నువ్వు చెప్పిందే జరిగింది అంటుంటారు పురుషులు. నేను విన్నాను, నేను చూశాను. కాబట్టి స్త్రీలను పిచ్చోళ్ళలాగా చూడకండి, వాళ్ళు మనలో సగభాగమై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలను ఏకం చేసినప్పుడు వారిద్దరూ ఏక శరీరం అయిపోయారు. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. దేవుడే భార్యను మనకు జతపరిస్తే మనమే మన భార్యని వేరుగా చూస్తే ఎట్లా? వేరేవాడు వేరు చేయటం కాదు, మనమే మన భార్యను మనలో నుంచి వేరు చేసుకుంటున్నాం. అలా చేసుకోవద్దు. మనలో ఏక శరీరమై ఉన్నారు. ఇది అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నీ భార్యను ప్రేమించు అన్నాడు. భార్యని ఏం చేయాలి? ప్రేమిస్తే ఆమెకేం కావాలో తెలుసుకుంటావు. ప్రేమిస్తే ఆమె బాధ ఏంటో నీ బాధగా ఫీల్ అవుతావు. అదే ప్రేమ, అదే ప్రేమ. నీకు బాగోపోతేనేమో టట్టం టట్టం టట్టలాడిపోతావు. భార్యకు బాగోపోతే బెల్లేసుకో పోతలే అన్నావు అనుకో, అంటనా బెల్లు వేసుకున్నాక నాకు తగ్గలేదు కానీ నన్ను ఆసుపత్రికి ఎంత బాగుంటుంది. అప్పుడు ఎంత అవుతుంది బిల్లు? అంత అవుతుంది. అదే బాగోలేనప్పుడు పక్కన కూర్చొని ఏం బాగలేదు అంటూ పరామర్శిస్తూ నీ చేతితో ఆమెను తాకుతూ ఓదార్స్తూ ఉంటే ఆమెకు ఎంత బాగున్నా ఆమె ఉపశమనం పొందుతూ ఆ ఉన్న ఒక్క నేపథ్యంతో బాధను భరిస్తూ తగ్గింది నేను ఫీల్ అవుతూ తగ్గిపోతే, నువ్వు అట్ట చేయకుండా బెల్లం వేసుకో, మంచినీళ్ళు తాగు, లేకపోతే మొత్తం ఒక రోగం అంటాను అన్నాననుకో, అది ఎక్కువైంది, బిల్లు కూడా ఎక్కువైంది. అందుకని భార్య బలహీనమైన ఘటమని ఎరిగి వివేకం చొప్పున కాపురం చేయమని వాక్యం ఉంది. కాబట్టి మీ భార్యను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకి ఏం తినాలనిపిస్తుందో అడగండి, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అడగండి. కుటుంబాన్ని మంచి మార్గంలోనికి, కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకుపోవడానికి నీ ఆలోచన ఏంటో చెప్పమని అడగండి. వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా మనం తీసుకున్న నిర్ణయాలు తప్పు అనిపిస్తే వాళ్ళు సలహా చెప్తే దాన్ని తీసుకోండి, పెడచెవిని పెట్టకండి. మీ కుటుంబంలో ప్రభు సంతోషం, ప్రభు ఇచ్చే నెమ్మది, ప్రభు ఇచ్చే ఆరోగ్యం, సుఖం ఉండాలి అంటే భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరి లోటు ఒకరు చెప్పుకోవాలి, అవి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. భార్య చెప్పేది భర్త తీసుకోవాలి, భర్త చెప్పేది భార్య కూడా తీసుకోవాలి. భర్తకి ఏం కావాలో భార్యను తెలుసుకోవాలి. భర్తకి ఏది ఇష్టం తెలుసుకోవాలి. కొన్ని చోట్ల భార్యలు ఎలా ఉంటారంటే వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకోవడం అంతే. భర్తకి ఏం సుఖం కావాలి, భర్త ఏం కోరుకుంటున్నాడు, భర్త ఎదుట నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాడు అనేది భార్యలు కూడా తెలుసుకోవాలి, స్త్రీలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడికి వెళ్తే శుభ్రంగా వస్తారు. నేను కొన్ని ఫంక్షన్లు చూస్తా, చాలా అందంగా ముస్తాబు అవుతారు. ఎప్పుడో రాబోయే పెళ్లి కోసం, ఎప్పుడో రాబోయే ఒక ఫంక్షన్ కోసం, బంధువుల మధ్యలో జరిగే ఒక శుభకార్యం కోసం ఇప్పుడే చేరుకొని దాన్ని కుట్టించుకొని జాగ్రత్త తీసుకుంటావే. నలుగురిలో చక్కగా కనపడడం ముఖ్యమే. మరి ఇంటిలో నీ భర్త ఏమిట నువ్వు చక్కగా కనిపించాలిగా. పీసు జుట్టుతో, చిట్టు మొగ్గుతో, పైనుంచి కిందకు తొడిగిన గోరి సంచిలాగా నైటీతో ఎట్టి మట్టిగా ఉంటే బయటకు పోయేటప్పుడు
మాత్రం ఇన్ని పూలు పెట్టుకో, తప్పులేదు. నువ్వు బయటకు పెట్టుకుని పూలు పెట్టుకుంటావా, ఆభరణాలు పెట్టుకో, నీకు ఏం కావాలో పెట్టుకో, తప్పులేదు. కానీ అంతకంటే ఎక్కువగా నీ భర్త ముందు నువ్వు ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి నేను ఎడ్డిబండి ఉంటా. భర్తకి ఏం కావాలో తెలుసుకో, భర్త ఎదుట ఎలా నడుచుకోవాలో తెలియదు, భర్త ఎదుట ఆరోగ్యంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. భర్త ఎదుట ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు పుట్టారు నాకు, నేను పొంతరంగా తయారైనా పర్వాలేదని వంకబెట్టి సోమరబద్దులు అనుకుంటే ఆ భర్తకి నీ మీద రోజు రోజుకి ఇష్టం తగ్గిపోతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వంటగదిలోనే ఒక మందుల షాప్ ఉంది. మీ వంటగదిలో ఒక మందుల షాప్ ఉంది. వంటగదిలో నుంచే ఇంటి మొత్తానికి ఆరోగ్యం ఇవ్వచ్చు. మనకు తెలిసిందా ఒకటే, ఉప్పు కారం పసుపు వేసి తిప్పేసాడు మొహాన్ని. షుగర్లు బీపీలు గ్యాస్ ట్రబుల్ నాకు ఏమొస్తాయి? వంట ఎలా చేసుకోవాలి, ఇంటికి ఏది ఆరోగ్యం. నేను కొత్తలో చూశాను, ఎవరింటికి వెళ్ళినా వర్షాకాలంలో ఏం కూర అంటే ఊరికే కారం అనేవాడు. ఊరికే కారం అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. మా ఊరిలో మామిడికాయ పచ్చడి అంటారు, మామిడికాయ పచ్చడి అంటారు. మీరేమో ఊరికాయ కారం అంటే నాకేం అర్థమైంది. ఊరికాయ కారం ఏంటిరా అంటే అదేనండి మామిడికాయ పచ్చడి. ఎవరు చూసినా అదే, కడుపులు మంట, తలనొప్పులు వేడి అనేవాడు. మరి మంచిగా లేవా? లేవు. ఇదేనా ఆరోగ్యంగా కుటుంబం ఉండాలంటే ఆడకూతురికి ఏ వంట చేయాలో తెలుసుకోవాలి. ఇంటిళ్ళ పాటికి ఆరోగ్యదాయకమైన వంట ఎలా చేయాలి, ఏమేమి చేయాలి తెలుసుకోవాలి. ఈ వారంలో ఏం టిఫిన్ చేయాలి, ఈ వారంలో ఏ కూరలు వండుకోవాలి, నీకు ఒక ప్రణాళిక ఉండాలి. ఆడకూతులుగా ఏదో గడకాయ తీసుకురా తొక్కేస్తా, ఆడి మొహాన్ని వేసేస్తా. వాడు తిరువురు పోయిన తర్వాత బిర్యానీ వాసన ఎక్కడో రోడ్డు మీదకి వస్తుంది, అందులో దూరేస్తాడు, వాడు తినొస్తాడు. అట్లాగే నువ్వు కూడా ఎప్పుడు పచ్చలాగా ఇంట్లో ఉంటే వాడు బయటకు పోయినప్పుడు దేనో చూస్తాడు అంటాడు. అట్లాగే భార్యలు కూడా, భర్త అనేవాడు భార్య ముందు ఆరోగ్యంగా ఉండాలి, భార్య ముందు శుభ్రంగా ఉండాలి. సమట కప్పు కొట్టుకుంటే పీసుకెళ్ళాలు వేసుకుంటే సిబ్బులు చేసుకుంటే భార్య ముందు నిలబడితే పచ్చల్లాగే ఉంటే, నేను పచ్చడికాయ పచ్చల్లాగా ఉంటే వాళ్ళు బయటకు వెళ్తారుగా, వాళ్ళు కూడా అన్నం తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారుగా, వాళ్ళ శరీరంలో కూడా కోరికలు వస్తాయిగా. బయటకు పోయినప్పుడు నువ్వు బిర్యానీ వాసన చూసినట్టు వాళ్ళు కూడా వాసన చూసి వస్తారు. మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభు అంటారు. నీకు తెలిస్తేనేమో తెలియక చేశానంటారు, తెలియకపోతేనేమో తప్పు అయిపోయింది ప్రభు అంటారు, అంతే. కాబట్టి భార్యలు భర్తలు, నా భార్య కదా, ఇది 24 క్యారెట్ బంగారం అనుకొని నీ భార్యను నిర్లక్ష్యం చేస్తే తన శారీరకంగా తప్పు చేయొచ్చు, లేదా మానసికంగా అయినా సరే తప్పు చేయొచ్చు. శారీరకంగా చేసేదానికంటే మనసులో వ్యభిచారం చేయడం ఇంకా తప్పు, తెలుసా? నా భార్య కదా అని చెప్పి నువ్వు ఆరోగ్యంగా ఉండకుండా ఎట్టి మట్టిగా నువ్వు ఉంటే మనసులోనైనా సరే ఆవిడ ఇతరులతో అపవిత్రమైన ఆలోచనలతో గడుపుతూ ఉంటుంది. దాని ద్వారా ఎంతో నష్టం. మందిరంలో రాగలే తప్పైపోయిన ప్రభు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సరిగ్గా కనుక భర్త లేకపోయినా భార్య లేకపోయినా వాళ్ళిద్దరు మనసులు, వాళ్ళిద్దరు శరీరాలు, వాళ్ళ భక్తి జీవితం సరిగ్గా ఉండదు. కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి పరీక్షలు, శోధనలు మనకు వస్తూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి, వాటిని మనం చేయించాలి. భార్య భర్తల మధ్య శోధనలు వస్తాయి, పిల్లల ద్వారా శోధనలు వస్తాయి, చుట్టుపక్కల వారి ద్వారా శోధనలు వస్తాయి, బంధువుల ద్వారా శోధనలు వస్తాయి, ఆర్థికపరమైన శోధనలు వస్తాయి. కొన్ని నిందలు రావచ్చు, ఏది ఏమైనా సరే మనం భరించగలిగినదే దేవుడు మన మీద అనుమతిస్తాడు. ఆ దేవుడికి ఒకసారి చెప్పబడినట్టు యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, నీవు
భరించగలిగినదే నీ మీదకు అనుమతించబడుతుంది అని రాయబడింది. ఎవరైనా శోధించబడుతున్నాడా వాడిని దేవుడు శోధిస్తున్నాడని చెప్పకూడదట. చూడండి 1వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక, అందరూ జాగ్రత్త వినాలి. 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవితం పొందును. హల్లెలూయా. అందరూ సపోర్ట్ కొట్టండి. దేవుని స్తోత్రం. నీకు జీవ కిరీటం కావాలా? పక్కన అడగండి. జీవ కిరీటం కావాలా? ఒకరు చెప్పాడంటే తొనబోతున్నట్టు వస్తాడండి. పక్కన చెప్పండి. జీవ కిరీటం కావాలా? శోధనలు భరించు. జీవ కిరీటం కావాలా? శోధనలను ఎదుర్కో. హల్లెలూయా. శోధనకు నిలిచిన వాడై మనల్ని అపవాది శోధిస్తుంటాడు. యవనస్తుల్ని ఏం చేస్తాడు? అబ్బాయిని శోధిస్తుంటాడు. ఒకడు వచ్చాడు, నీ ముక్కు భలే ఉంది అంటాడు. దేవుడిచ్చే ముక్కు అన్నయ్యా అని చెప్పండి. అంతే, అంత బాగుంది అని అద్దంలో చూసుకుంటూ నన్ను ఎంత మెచ్చుకున్నాడు ఎవరు లేదండి, వాడు మెచ్చుకోండి మొదలుగాడు మాట. ఇంకొకడు వచ్చాడు, ఎంత చిన్న అమ్మాయి అంత ముసలోడు చేసుకున్నావే, దేవుడు చేశాడు ఈ భాగ్యం, స్తోత్రం అని అంటే. హల్లెలూయా. అదే ఇట్లా ఇంకొకటి వచ్చాడు, నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా, దేవుడు ఇచ్చిందన్నా ఏం చేయమంటావు? ఏమంటావు? దేవుడు ఇచ్చిందన్నా ఏం చేయమంటావు అని అంటే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెల్లి అని పిలవటి బుద్ధి కాదు, చెల్లి అని పిలవ బుద్ధి కాదు, అన్న అని పిలవ బుద్ధి కాదు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఆ అబ్బాయి పట్ల ఏదో తెలియని పాపపు ఆలోచన ఉంది. అందుకే నువ్వు చెల్లి లేదా అన్న అని పిలవట్లా. నీలో దేవుడుంటే నీకు ఆ వ్యభిచార సంబంధమైన ఆలోచన ఉండదు. హృదయపూర్వకంగా అన్న చెల్లి అని పిలుస్తారు. పేరు పెట్టి పిలుస్తున్నారు దేవుని బిడ్డలంటే. దేవుని బిడ్డలు పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో పాప సంబంధమైన ఆలోచన ఉంది. వాళ్ళని వారు ఈ రోజు మార్చుకోండి, ఆ ఆలోచన మార్చుకోండి. అప్పుడు దేవుడు పూర్తిగా నీలో నుంచి కథలను మొదలు పెడతాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, కలలు రావచ్చు, దర్శనాలు రావచ్చు. కానీ అది ప్రార్థన చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నీలో వేరే వాళ్ళు వస్తుంటారు. అలాంటప్పుడు అది నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయంలో వేరే వాళ్ళు వస్తున్నారు. వాడు ఎవరు అంటే వ్యభిచారాత్మ. ఇది యవనస్తులకి బాగా ఉండే శోధన. ఈ శోధనను నువ్వు తెలుసుకోవాలి, ఈ పరీక్షను ఎదుర్కోవాలి, దీన్ని పాస్ అవ్వాలి. పాస్ అయితే ఇంకొక రకమైనటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదంతో యవనస్తులు నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. నువ్వేమైనా కీడు చేశావంటే దేవుడిని నేమి శోధించాడు, ఆయన నేను పట్టాడు తింటాడు, మౌనం ఉంటాడు అంతే. సాతాను చేయాల్సిన పని సాతాను చేస్తాడు అంతే. నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ శిక్షిస్తున్నానని అనడం, మౌనం ఉంటాడు. ఆయన చెయ్యి పక్కన తీసుకుంటాడు, సాతాను చేయాల్సిన పని సాతాను చేస్తాడు అంతే. ఓకే. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధింపబడుతున్నానని నేను అనకూడదు. ఎందుకు అంటే ప్రతివాడు జ్ఞాపకం ఏంటంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుగు కొల్పబడిన వాడే శోధింపబడును. మన హృదయాల్లో ఉన్న దురాశ వలన శోధించబడుతున్నారు. అమ్నోను అనండి, అమ్నోను
యవనస్తుల వరకు అనండి. అమ్నోను అనేవాడు దావీదుకు ఉన్నటువంటి ఒక 5 భార్యలో ఒక భార్య కొడుకు అమ్నోను. తామారు అనండి. తామారు అనే అమ్మాయి దావీదుకున్న భార్యలో ఒక ఆవిడ, ఒక భార్య కూతురు. అంటే తనకి తండ్రి ఒకడే, తల్లులు వేరు. ఏమవుతుంది తనకి? చెల్లి అవుతుంది. అందమైన చెల్లి మీద ఈ అమ్మనోను మనసు పెట్టుకొని బక్క చిక్కిపోతున్నాడట. బక్క చిక్కిపోయాడట. ఎవడైతే, ఏ ఆడపిల్ల, ఏ మమ్మడైతే ఇతరుల మీద మనసు పెట్టుకుంటారో వాళ్ళు తగ్గిపోతుంటారు, బక్క చిక్కిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తినబుద్ధి కాదు, తిన్నది అరగదు, నిద్ర పట్టదు. అందుకని ఒక పాడతారుగా, కన్ను మూసినా నువ్వే, కన్ను తెరిచినా నువ్వే అని పాటలు వింటాడు. నేను విన్నాను, సినిమా చూసే రోజుల్లో ఆ పాట విన్నాను. ఏదో సినిమా, అది గుర్తులేదు. ఓకే, ఇట్లా అలా కన్ను మూసినా కన్ను తెరిచినా వాళ్ళే కనబడుతున్నారు కాబట్టి వీళ్ళకి తినబుద్ధి కాదు. ఇక తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోతున్నావంటే నీ హృదయంలోకి పాపం వచ్చేసింది. కాబట్టి దాని ద్వారా నువ్వు శోధించబడుతున్నావు. కానీ దేవుడు నిన్ను శోధించాడా? నీ అంతటి నువ్వు శోధన తెచ్చుకో. కొంతమంది అత్యాశగా పోయి పేకాడాడేవాడు ఏం చేస్తాడంటే, పేకాడ ఆడేటప్పుడు, నేను ఆడే కాబట్టి చెప్తున్నా, మేము ఆడే రోజుల్లో 10 రూపాయలు పెట్టేవాళ్ళం. 10 రూపాయలు పెట్టేవాళ్ళం ఆటకి. ఆ తర్వాత వేయడానికి 100 రూపాయలు అవుతుంది. అంటే డబ్బులన్నీ నాకు వచ్చాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఆటలు ఎట్టబడ్డ ఇతన్ని ఓడించి నా ఇంటిని లాక్కోవాలనే ఉద్దేశంతో 100 రూపాయలు పెంచేవాడు. నేను అది గమనించి ఈ 100 రూపాయలు వదులుకునేవాడిని, మిగతా వచ్చిన డబ్బులు తింటికి వచ్చేవాడు. నాకు తక్కువ కాదు. వీడు ఆశ ఏంటంటే 10 రూపాయలు. 10 రూపాయలు పోతే అతనితో గమ్మున ఉండొద్దు. ఈసారి 10కి 10 సంపాదించాలని 20 వేస్తాడు. మళ్ళీ 20 పోయి అనుకో, 20కి 20 సంపాదించాలని 40 వేస్తాడు. 40 పోయి అనుకో, చివరికి ఉంగరం పెడతాడు, ఉంగరం పెడతాడు. చివరికి పక్కో దగ్గర అప్పు తీసుకొని పెడతాడు. ఛార్జీకి డబ్బులు అడుగుని ఇంటికి వస్తాడు. మొన్న సంక్రాంతిలో జరిగింది అదే కోడిపందాల దగ్గర. జరుగుతున్నా అలాంటిది. నీ అంతటికి నీవు దురాశతో, పేరాశతో, జీవపు డబ్బు అంటే నా స్థాయి ఎంత, నా సామర్థ్యం ఎంత, నా దగ్గర ఉన్నటువంటి వనరులు శక్తి సామర్థ్యాలు ఎంత, నేను ఎంతగా అవ్వాలని ఊహించుకుంటే దేవుడు చేస్తాడు తగిన సమయంలో. నీ అంతటికి నీవు, నా అంతటికి నేను అవ్వాలనుకుంటే అది దురాశ, దురభిమాన పాపము, స్వనీతి, స్వయంకృతాపరాధం. ఈ పదాలకు మీద అర్థం తెలుసో లేదో నాకు తెలియదు. స్వయంకృతాపరాధం అంటే నీ అంతటికి నీవే తెచ్చుకున్నది. ఇది చేసి దేవుడు నాకు ఏం చేశాడు? ఏం చేస్తాడు? నీ అంతటికి నీవు వేషాలు వేసుకుని, నీ అంతటికి నీవు పరిగెత్తి దానికి సరిపడినటువంటి సామర్థ్యం లేకుండా సమస్యలు తెచ్చిపెట్టుకొని దేవుడు నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, నేను దేవుడు పెట్టని నాకు ఇంకా ఇదేంటి అవుద్ది. దేవుడు పెట్టవక ఇంకా అవుద్ది. పక్కలో చెప్పు, నువ్వు దేవుడు పెట్టవు కదా, ఇంకా సమస్యలు వస్తాయి, తట్టుకో. లేకపోతే జీవకిరీటం రాదు, తట్టుకుంటేనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం భరించగలిగిందే మన మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం. ఆదికాండం 22వ అధ్యాయం వైపు పోతాం. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో
ఒకదాని మీద దహనములుగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. పక్కన చెప్పండి, అబ్రహామును దేవుడు పరిశోధించెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు కదా, పరీక్ష లేకుండా పై తరగతికి పోవడం లేదు. సాఫీగా వెళ్తున్నావంటే నువ్వు దేవుడితో పోవడంగా వేరే దానితో పోతున్నావు అని అర్థం. వేరేదంటే సాతానని, వేరే సహాయంతో అంటే సాతాను సహాయంతో వెళ్ళే వాళ్ళకి ఏ పరీక్షలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. దేవునితో వెళ్తున్నావు కాబట్టి నీకు అన్ని సమస్యలు వస్తాయి. ఎందుకు? నిన్ను దేవునికి దూరం చేయడం కోసం, నిన్ను దేవునికి దూరంగా చేయడం కోసం సమస్యలు వస్తాయి. దాన్ని దేవుడు నాకు చేశాడని అనకూడదు, దేవుడు అనుమతించాడని అనకూడదు. దేవుని స్తోత్రం అనండి. హల్లెలూయా. దేవుడు హల్లెలూయా. ఉదయమే ఒకటి చూశాను నేను సెల్ ఫోన్లో. ఒకడికి శోధన వచ్చింది, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత శోధన తీసివేయబడింది. అప్పుడు స్తుతి కూడా పెట్టాడట. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఒకడికి శోధన వచ్చింది, ప్రార్థన చేశాడు, శోధన పోయింది, వాడు స్తుతి కూడా పెట్టాడు. ఓకే. రెండో వాడు శోధన వచ్చింది, బాధపడుతూ కూర్చున్నాడు. జనాలు స్తుతించమంటే స్తుతిస్తున్నాడు. మూడో వాడు శోధన వచ్చిన స్తోత్రం ప్రభు అన్నాడు. దేవుడికి ఇష్టమైన మూడోది. భక్తి లోతు లేనివాడు శోధనను చూస్తూ బాధపడుతూ ఉంటాడు, శోధనను చూస్తూ చింతిస్తూ ఉంటాడు, శోధనను చూస్తూ దాని మీద పొదుగుతూ ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, దేవుడి సన్నిధిలో దేవుడి హృదయవంతులతో ఆరాధించలేడు, దేవుని యొక్క కార్యాలను తన మనోనేత్రంతో చూడలేడు. ఎవరైతే ఆత్మీయ లోతులకు వెళ్తాడో, దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకోగలుగుతాడో, దేవుడిని నిజంగా రుచి చూస్తాడో, దేవుడి మీద బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడో, అట్టి వాడు శోధన వచ్చినప్పుడు మాత్రం స్తుతించగలుగుతాడు. హల్లెలూయా. స్తుతిస్తాడు. ఒక రోజున ఇక్కడ వాక్యం చెప్పి మైదానం పోతున్నాడు. ఇందాక ఉత్తర పరిస్థితుల్లో చెప్పిన ఆయన పౌలు ఇమ్మానుయేల్ గారు మైదానం పోతుంటే కమ్మపాడు దగ్గర కుక్కలు అడ్డం వచ్చి బండి తల్లి కింద పడిపోయాడు. గాయాలు అయిపోయినాయి, బట్టలు చిరిగిపోయాయి, కొంచెం రక్తం వచ్చింది. ఇంటికి పోయిన తర్వాత ఆయనకు అనిపించిందంట, ఆయన ఉన్న ఆత్మ అతను చంపించింది. ఏమనంటే, నేను దేవుడి పని చేసి వస్తూ ఉండగా సాతాను కుక్క ద్వారా నాకు శోధన తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను బాధపడుతూ ఉండకూడదు, నేను బిర్యానీ తిని దేవుడిని ఆనందించాలనుకున్నాడంట. అంతేనా? నేను బిర్యానీ తినాలని వెరైటీ బిర్యానీ తెప్పించుకొని తిని దేవుడు సూచించాడు. ఆయన 6 రోజులు కాలేజీకి కూడా రాలా, ఆ గాయాలు అట్లయినాయి. కాబట్టి నీతిగా వాటిని శోధించబడ్డావా? ఇంకా శోధించాలి. తెలిసిందాలో తప్పు చేయడం వల్ల శోధించబడ్డావా? తప్పును ఒప్పుకొని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చింతిస్తూ ఉండకూడదు. పక్కన చెప్పు, బాధపడుతూ ఉండమాక దేవుని స్తుతించు. నీ బాధను బట్టి స్తుతించు, నీ అప్పును బట్టి స్తుతించు, నీ పేదరికాన్ని బట్టి స్తుతించు, నీ సమస్యలను బట్టి స్తుతించు. నీవు హెచ్చించబడతావు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో పుట్టిన ఇస్సాకుని దేవుడు మోరియా దేశంలో
నేను చూపించిన ఒక కొండ మీదకు తీసుకుపోయి ఆ పిల్లవాడిని నాకు బలివు అన్నాడు. ఎంత పరీక్షది! ఇంకా ఉంటున్నాడు, నీవు ప్రేమించిన ఇస్సాకు అంటున్నాడు. నీవు ప్రేమించిన ఇస్సాకుని. మరి ఆ వయసులో పుడితే ఎంత ప్రేమ ఉంటుంది కదా? ఎంత ప్రేమ ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు పుట్టిన మొట్టమొదటి కొడుకునే, రెండో కొడుకునో లేదా కూతురులో బాగా ప్రేమించి ఎక్కువ సమయం వాళ్ళతో గడిపి నోటు చేయాలంటే నేనైతే లేదు. ఎందుకు లేదు? మా కొడుకు పుట్టినప్పటికీ నా చదువు అయిపోయింది. వాళ్ళని పోషించడం కోసం నా తండ్రితో పాటు నేను పనికెళ్ళాల్సి వచ్చింది. ముద్దులో ఆడుకుంటూ మురిపోలు ఆడుకునే వయసు అది కాదు. పెద్ద పోదు పెడుతున్నారు. ఉడుకులో పుట్టిన పిల్లవాళ్ళు పని చేయాలి. భార్య మీద ఉన్నంత ప్రేమ అప్పుడు పిల్లల మీద అంతగా ఉండదు. బాధ్యతలు ఉంటాయి, మనకి బాధ్యతలు ఉంటాయి. అందులో పడిపోయి మన పిల్లల మీద అంత ప్రేమను కలిగి ఉన్నాం. ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత మన బాధ్యతలు తగ్గుతుంటాయి, వయసు మళ్ళుతుంటది, పని తగ్గుతుంటది. అప్పుడు మన మనవరాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. నేను అనుకుంటున్నాను, కొంతమందికి ఉంటుంది లేదు పిల్లలు. నాకైతే అది పుట్టింది, మీకు అలా పుట్టాలని లేదు. అర్థమైంది? కాబట్టి మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద ఉన్న ప్రేమ మన కొడుకుల కూతుళ్ళ మీద అప్పట్లో అంతగా లేదు. ఉంది కాదు, ఎంతకంటే ఎక్కువ లేదు. ఎంత ప్రేమ అప్పుడు మన పిల్లల మీద లేదు. ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా నాకు ఫోన్ చేసేవాడు. అప్పట్లో 20 ఏళ్ల క్రితం మాట ఫోన్ చేసి, ఫోన్ ఎత్తగానే మొట్టమొదటి మా అమ్మ అడిగే మాట ఏంటో తెలుసా? అమ్మాయి బాగుందా అంటే కోడలు అడుగుతారు. బాగుందా? నాకు బాగుందా. మనోడు ఏం చేస్తున్నాడు? మనోళ్ళకి ఆరోగ్యం బాగుంటుందా? ఏమే నేను కదా నీకు పుట్టింది, నేను బాగుందా నన్ను అడగకుండా మనోడు బాగున్నాడా, అడేం చేస్తున్నాడు, తిన్నాడా, ఇవి ఎక్కువ అడుగుతాడు. నన్ను అడుగు, నువ్వు బాగానే ఉంటావు కదా పెద్దోడివి, చిన్నపిల్లలుగా. 20 ఏళ్ల క్రితం అర్థం కాదా, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నా కొడుకుని ఫోన్ చేసి అంటారు, ఎరా మనవరాలు ఏం చేస్తుంది అంటారు. ఇప్పుడు తెలుస్తుంది. ఒక వయసులో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఒక ఆలోచనలో, ఒక మోసలో మనం వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళ యొక్క ఫీలింగ్స్, పక్క వాళ్ళ యొక్క కోరికలు, ఆలోచనలు, వాళ్ళ భావాలు మనకు అర్థం కాదు. మనకు తగులుంది కాదా దెబ్బ. అప్పుడు అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? అర్థమైంది. అప్పుడు అర్థమైంది. నాకు 20 ఏళ్ళకి అర్థమైంది. మీకు అంత టైం తీసుకోకూడదు దేవుడు నాతో తెప్పిస్తున్నాడు అనుకుంటా. నిండు వృద్ధాప్యములోకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు పుడితే ఆ పిల్లవాడి పట్ల ఎంతో అద్భుతమైన ప్రేమ కలిగి ఉన్నాడు ఇస్సాకు. అంతకుముందు హాగరుకి ఇస్మాయిల్ పుట్టాడు, అతను దూరం చేయబడ్డాడు. ఇక ప్రేమంతా కుమ్మరిస్తున్నాడు ఈ ఒక్క ఇస్సాకు మీద. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ ఒక్క పిల్లవాడిని గొర్రెను బలించినట్టు బలిగొన్నాడు. ఇప్పుడు దాకా ఏ ఊరు పోతే ఆ ఊరిలో అబ్రహాము తనకున్నటువంటి, బాగా చెప్పాడు, తనకున్నటువంటి ఆ గొర్రెల్లో, పశువుల్లో ఉన్న శ్రేష్టమైన దానిని భరించాడు కదా. మరి ఇప్పుడు తనకు పుట్టిన మొదటి కొడుకు, వాగ్దాన పుత్రుడు, శ్రేష్టమైన వాడు, వీటిని ఫలిస్తాడా లేదా అని పరీక్ష పెట్టాడు. చూసారా? మనం కూడా చిన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాం. శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతామా లేదా అని పరీక్ష పెడతాడు. కదా ఈ పరీక్ష. శ్రేష్టమైనది పశువులు ఇవ్వడానికి ఓకే ఇచ్చాడు. మరి కొడుకుని కూడా పశువుని
ఇచ్చినంత తేలికగా బలిస్తావా లేదా అని చూడాలనుకున్నాడేమో దేవుడు. నాకు బలివన్నాడు. అబ్రహాము తడవు చేయకుండా కట్టెలను రెడీ చేశాడు. గాడిదను, పనివాళ్లను, కత్తిని, కొడుకుని సమస్తమును సిద్ధం చేసి దేవుడు చూపించిన కొండ మీదకు తీసుకొని వెళ్ళి బలిపీఠం కట్టి దాని మీద కాళ్ళు చేతులు కట్టి పొడుకోబెట్టి కత్తి లేపాడు పైకి. కత్తి పైకి లేపాడు. హృదయాన్ని చూసిన దేవుడు, అబ్రహాము హృదయాన్ని చూసిన దేవుడు ఆ పరీక్షలో ఇతను పాస్ అయ్యాడు అని దేవుడు అనుకొని అప్పుడు రెండోసారి మళ్ళీ మాట్లాడాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటిసారి ఏం మాట్లాడాడు? నీవు ప్రేమించుచున్న నీకొక్కగానొక్కడై ఉన్న ఇస్సాకుని నేను చెప్పిన కొండ మీద బలర్పించన్నాడు. అది మొదటి మాట. ఇప్పుడు రెండోసారి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనం, 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. 10వ వచనములో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఇది వినటానికి బాగుంది కానీ మనం చేయగలమా? మనం చేయగలమా? ఇది చదివిన తర్వాత నేను ప్రభు తెలుసుకున్న కొత్త రోజుల్లో ఇది నేను చదివిన తర్వాత అప్పుడు నా కొడుకు చిన్నోడు, 4 సంవత్సరాల వయసులో ఉన్నాడు నా కొడుకు. ప్రభువా, ఇస్సాకుని నీకు అర్పణించినట్లుగా, ఇస్సాకుని బలిపీఠం మీద అబ్రహాం పెట్టినట్లుగా నా కొడుకుని నీ బలిపీఠం మీద పెడుతున్నా. వీడి నుంచి నీ కొడుకు, వీడు చచ్చినా బతికినా నీ కొడుకే, నీ వాడే, నీ పని చేయాలి, వీడు ఉద్యోగం చేయకూడదు అన్న 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు. ఇది చదివిన తర్వాత మీరు కూడా దేవుని వాక్యాలు వినేటప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. విని ఇట్లా కోడి దులుపుకున్నట్టు దులుపుకొని పోయి ఇక్కడ దాకా తిని మొత్తం పొడుకోవడం కాదు. వాక్యాన్ని విని దాన్ని పట్టుకోవాలి. నువ్వు చదువుతున్నా వెంటన్నా వాక్యాన్ని పట్టుకోవాలి. ఇది నేను నా దేవునికి ఆ రోజన్నా వీడు నీ కొడుకు, వీడిని నువ్వే పెంచు, నీ సేవకు వాడుకో, వీడు ఉద్యోగం చేయడానికి లేదు. ఉద్యోగం అనే మనసు వీడికి రాకూడదని ప్రార్థన చేయాలి. అర్థమైందా? అతను 9వ తరగతిలో ఉండగానే దేవుడు ఆయనతో మాట్లాడారు, నువ్వు నా సేవ చేయాలి. ఇంటర్మీడియట్ అయిపోతూ ఉండగా దేవుడు మాట్లాడాడు జడ్సన్ అబ్రహాం గారి ద్వారా, నీ తండ్రి చేస్తున్న సేవను దానిని కొనసాగించవలసిన వాడు నీవే అని జడ్సన్ అబ్రహాం గారు. ఇక్కడికి రావాల్సిన వాడు మా ఇంటికి వచ్చాడు. ఆయన ఒకటే అన్నాడు, నీకు ఒక్కడే కొడుకు కదా అన్నాడు. అవునన్నాడు. అతన్ని పిలువన్నాడు. పిలిచాడు. అతన్ని తల మీద చేయబెట్టి దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. నువ్వు చేస్తున్న సేవ ఎవరికి ఇవ్వాలా అని అనుకుంటున్నావు. మీ అందరికి మళ్ళీ ఓపెన్గా చెబుతున్నా, ఈ సేవని శామ్యూల్ మోరిస్కి ఇద్దామనుకున్నాను. బలిపేట మీద నేను అబద్ధం చెప్పట్లే, నిజం చెప్తున్నా. ఈ సేవని శామ్యూల్ మోరిస్కి ఇద్దామనుకున్నాను. నా కూతుర్ని కూడా ఇక్కడ 2 ఉన్నారు, వాళ్ళలో ఒకటి ఇద్దామనుకున్నాను. నా కూతురు బలిపేట మీద చెప్తున్నది. అర్థమైందా? అయితే అక్కడ అబ్రహాం గారు ఏం చెప్పాడంటే, జడ్సన్ అబ్రహాం గారు ఈ సేవని దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా, అంటే దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా స్థిరపరచబడినట్లుగా ఇతనే నీ సేవని కొనసాగిస్తున్నాడు అని చెప్పాడు. 2009వ సంవత్సరంలో మన వెంకటరావు గారు వేరే బ్రదర్ ఆయన చెప్పాడు, నీ సేవని వేరే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నావు, వాళ్ళు యోగ్యమైన స్థితిలోకి రాలేదు, వాళ్ళు యోగ్యులు కాదు, ఇతనే నీవు చేస్తున్న సేవని నడిపించే నాయకుడని 2009లో చెప్పారు వేరే బ్రదర్ గారు. ఇట్లా నా కొడుకుని బలిపేట మీద పెట్టారు, ఒక్క కొడుకుని. ఇప్పుడు చాలా మంది
అనుకుంటారు, నేను లెక్చరర్ అయ్యింది పిల్లలు ఎట్ట చేశాడండి, ప్రిన్సిపాల్ అయ్యింది ఎట్ట చేశాడండి అని చాలా మంది నన్ను అంటున్నారు, నన్ను అన్నారు. వాళ్ళు అనుకోవడం విన్నారు. ఒక రోజుకి వాళ్ళందరి నోళ్ళు మూతపడేటట్టు అతను దేవుడి ద్వారా హెచ్చించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని ఒక వ్యక్తి పేరులను బట్టి దేవుడు తను తాను పరిచయం చేసుకోగలిగినంత పరీక్షలు పాస్ అయ్యాడయ్యా వాళ్ళు. అబ్రహాం పాస్ అయ్యాడు, ఇస్సాకు పాస్ అయ్యాడు, యాకోబు పాస్ అయ్యాడు. మీరు కూడా మీ రాబోయే తరాలకి మీ గురించి చెప్పుకోవాలి, పరిచయం చేయబడాలంటే అబ్రహాం వలె పరీక్షలు ఎదుర్కోవాలి, పరీక్షలు పాస్ అవ్వాలి. మీకు ఏది ముఖ్యమో, ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది దేవుని కొరకు ఇచ్చేయి, దేవుని కొరకు ఇచ్చేయి. అంటే ఇక నువ్వు ఈ సెల్ ఫోన్ బాగా ప్రేమించేవనుకో, దేవుని కొరకు దాన్ని ఇచ్చేయి. అంటే సంతోషించలే వేయమని కాదు, దాన్ని పక్కన పెట్టి బైబిల్ ఎక్కువగా పట్టుకో. దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నామో దానిని బలిపీఠం మీద పెట్టి ప్రభువుని నీ హృదయం అనే బలిపీఠం మీదకి ఆహ్వానించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం అనే బలిపీఠం మీదకు ప్రభు రావాలి. ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకో. ఈ చేతులు నీవి, ఈ శరీరం నీది, నా బిడ్డలు నీ బిడ్డలు. ఇదిగో ఈ ఇచ్చిన బండి, ఈ ఇచ్చిన డబ్బు, ఈ ఇచ్చిన భూమి, ఇది ఏదైతే ఇల్లు ఏదైతే ఉందో అదంతా నీదే ప్రభువా. ప్రభు చేతిలో పెట్టు. అప్పుడు నీకు గర్వం అనేది ఉండదు, గర్వం ఉండదు. నేను గొప్ప అనే దురభిమాన పాపం ఉండదు. సాధారణంగా ఉండవు. అంత ఇల్లు, అంత ఏసీలు ఉన్న ఎండాకాలంలో కూడా నేను మామిడి చెట్ల కింద గడుపుతాను. ఎందుకు? అది మంది కాదు, అది మంది కాదు. అదంటే నాకు అది లేదు. ఇది నా మందిరం, ఇది నా సేవ, ఇది నా ఇల్లు, ఇది నా పొలం. నాకు లేదు. నాకున్నదలో ఒకటే, దేవుడి దగ్గరికి పోవాలా, దాని వరకు నేనేం చేయాలా, బతుకున్నంత వరకు దేవుడి పని చేయాలా, దాన్ని ఎలా చేయాలి, ఈ రెండు తప్ప నాకు ఇంకోటి ఆలోచన లేదు. నావి నావి నావి. ఇంకో 10 కోట్లు వచ్చినా దేవుడి సేవకే ఖర్చు పెడతా, స్థలాలే కట్టా, మందిరాలు కడతా. హల్లెలూయా. అంతే నా మనసు. అది దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలబడాలి. నీవు ప్రేమించిన ఒక్కగారు కూడా ఇస్సాకుని బలి పడినప్పుడు కత్తి లేపాడు. ఇప్పుడు పైకి 11వ వచనంలో దేవుడు మళ్ళీ మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు అనండి. మళ్ళీ పక్కన చెప్పు, దేవుడు మాట్లాడాడు. నీతోనూ దేవుడు మాట్లాడతాడు, నీతోనూ దేవుడు మాట్లాడతాడు. దేవుడు అడుగు, దేవుడి స్వరాన్ని వినో. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అందుకు అతడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. ఎంత గొప్ప మాట. ఆ చిన్నవాడిని చెయ్యి మాట, అతనికి ఏమీ చెయ్యి మాట. నీకు ఒక్కడైనా నీ కుమారుని నీకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతున్నది. అయ్యా, నేను దేవుడి భయం, ఈ భయం అనేది దేవుడికి కనపడాలా, అర్థమైన మనుషులకు కాదు. దేవుడికి భయపడటం నువ్వు నేర్చుకుంటే మనుషులు కూడా తెలుసుకుంటారు నువ్వు దేవుడు భయపడేవాడు లేదు. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎవరు బండికి వెళ్ళింది, ఏ తుప్పలో ఏం చేసింది, ఎవరు ఇంట్లో దూరింది, ఎవరింట్లో దూరింది, ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితోనూ రాత్రులు చాటింగ్ చేస్తుంది. దేవుడు చూస్తున్నాడా లేదా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంత వాక్యం చదువుతుంది, ఎంతగా నీవు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావు, అది కూడా చూస్తున్నాడు. రెండు చూస్తాడు. పక్కలో చెప్పు, రెండు చూస్తాడు. నువ్వు
ప్రార్థన చేసేది ఆయన చూస్తున్నాడు, వాక్యం చదివేది ఆయన చూస్తున్నాడు, స్తుతించేది ఆయన చూస్తున్నాడు, విజ్ఞాపన చేసేది ఆయన చూస్తాడు, నువ్వు భయపడేది దేవుడు చూస్తాడు, నీతిగా బ్రతికేది ఆయన చూస్తాడు. అందుకు వ్యతిరేకమైనవి మనం చేసినా ఆయన చూస్తున్నాడు. అందుకని దేవునికి భయపడి పరిశుద్ధంగా ఉందాం. హల్లెలూయా. ఇక్కడ పరిశోధించాడు, ఇందులో పాస్ అయ్యాడు. దేవుడు అన్నాడు, అదిగో 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుడుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును. ఈ మాట విశ్వాసంతో పైనే ఇస్సాకుతో మాట్లాడాడు. ఏమని? తండ్రి తండ్రి నిప్పులున్నాయి. 7వ వచనం చదువుకోండి. ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి ఆ కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అనగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్ననే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. మళ్ళీ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఇక్కడ గొర్రె పిల్లలు ఇచ్చాడు లేదా? విశ్వాసంతో ఏది అబ్రహాము పలికాడో ఆ పలుకుని ఒమ్ము చేయని మనము పూజించుచున్న దేవుడు గొర్రె పిల్లని ఇక్కడ చేతికిచ్చాడు. హల్లెలూయా. మీరు పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు మీ నోటితో ఒక మాట అనండి, నేను రాబోయే రోజుల్లో అప్పిస్తాను తల్లికి అనండి. హల్లెలూయా. రాబోయే రోజుల్లో 10 మందికి నేను అన్నం పెట్టేటట్టుగా దీవించబడతాను అని చెప్పండి. రాబోయే దినాల్లో నేను ఈ ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా నేను ఉంటాను అని చెప్పండి. రాబోయే రోజుల్లో నువ్వు గొప్ప సేవ చేస్తావని నీ భర్తతో నువ్వు మాట్లాడు. రాబోయే రోజుల్లో నువ్వు ఉద్యోగం చేస్తావు అని నీ కొడుకుతో నువ్వు చెప్పు, నీ కూతురుతో నువ్వు చెప్పు. అలా మాట్లాడు. నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. దేవుడే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పు. అప్పుడున్న పరిస్థితిని బట్టి అబ్రహాము ఏడ్చుకుంటా, అవునురా నిజమేరా గొర్రె పిల్ల లేదురా అని అప్పుడున్న పరిస్థితిని చూసి ఏడవలేదు, పొంగిపోలేదు. నా దేవుడు ఇస్తాడని నమ్మాడు కాబట్టి అతని నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు గొర్రె ఇచ్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా నాకు బిడ్డలు ఇస్తాడు, నా అప్పులను దేవుడు తీరుస్తాడు, నా బిడ్డలను గొప్ప చేస్తాడు, నా బిడ్డలను బలిపీఠం మీద నిలబెడతాడు. ఒకనొక దినమందు నా బిడ్డలను బలిపీఠం మీద నిలబెడతాడు. ఒకనొక దినమందు నా బిడ్డల్ని ఈ ప్రాంతానికి వెలుగుకరముగా మాదిరికరముగా నా దేవుడు చేస్తాడు అని నువ్వు చెప్పు. ఎవరన్నా వచ్చి నీ కొడుకు పలానా అమ్మాయిని ఎక్కించుకొని ఎట్ట పోతున్నాడు అని అన్నాడు అనుకో, ఇప్పుడు పోతే పోయి ఉండొచ్చు కానీ నా దేవుడు నా కొడుకుని ఒకరోజు పరిశుద్ధులుగా చేయబోతున్నాడు అని అనండి. అలాగా అని ఇంటికి పోయి మంచి పని చేశావు నాన్న, బట్టి మీద ఇంకా ఎక్కించుకుపోయినా పర్లేదు నాన్న అనకో. అక్కడ దిద్దు, దేవుని ప్రేమ చెప్పు, ప్రార్థన గురించి తెలియదు అదైతే అయి చెప్పు. నీ నోటితో విశ్వాసంతో పలుకురే. నువ్వు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళావా, ఇప్పుడు తాగుతున్నావా, ఇప్పుడు పద్దాలు రోజులో వాడి పాపలు బతుకుతున్నావా, అయినది అయిపోయింది. దేవుడిని నిన్ను గొప్ప చేస్తాడు అని చెప్పు. తప్పు గురించే చెప్పి పక్కకెళ్ళమాక. దేవుడు గొప్పగా చూస్తున్నది కూడా చెప్పాలి. దేవుడు నీ జీవితాలు గొప్ప చేస్తాడన్న విషయాన్ని చెప్పాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా ఉంచాను, మిమ్మల్ని పైవారుగా ఉంచుతాను కానీ కిందవారుగా ఉంచాను. ఈ వాగ్దానాన్ని గుర్తుంటే మీ నోట్లో వచ్చి ఇప్పుడు నువ్వు కిందగా ఉండొచ్చు,
ఇప్పుడు నువ్వు పాపిగా ఉండొచ్చు, కానీ మన దేవుడి వైపు చూస్తే, మన దేవుడి మీద మనం ఆనుకుంటే, మన దేవుడికి మన హృదయాన్ని అప్పగిస్తే మనలను తనగా చేస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. ఈ రకంగా చెప్పు. యేసుక్రీస్తు తన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన రక్తంతో నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీ యొక్క వనరులని, నీ యొక్క సమస్తమును ఆయన శుద్ధీకరించి గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం దేవుడు పెట్టాడు. ఆమేన్. పక్కన చెప్పు, నీ సమస్యకు పరిష్కారం దేవుడు పెట్టాడు. విశ్వాసముతో నీ నోటితో మాట్లాడు. విశ్వాసముతో నీ నోటితో మాట్లాడు. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకని దేవుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీ ఒక్కగానో కొడుకుని ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి ఇక నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, ఇందులో నుంచి రాజులు వస్తారు, ఇందులో నుంచి అనేక జనాంగముగా చేయబడతారు అని చెప్పి ఆశీర్వదించాడు. కాబట్టి నీకు ప్రేమించింది ఏదైతే ఉందో దాన్ని ఈరోజు బలిపీఠం మీద పెట్టు. నీ శరీరాన్ని ప్రేమించావా? దాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టు. నువ్వు ఒక ఏదైనా దేవుడి కంటే ఎక్కువగా అంటే ప్రార్థన, బైబిల్ కంటే ఎక్కువగా సెల్లునే ఎక్కువ ప్రేమిస్తున్నావా? దానిని బలిపీఠం మీద పెట్టు. బలిపీఠం మీద పెట్టు. దేవుడి నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు సిద్ధంగా పెట్టి వచ్చాడు. అవి వచ్చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం.